యెషయా గ్రంథములోనికి మనము వెళ్దామండి. యెషయా గ్రంథము చాలా శ్రేష్టమైనది. ముందుగా యెషయా గ్రంథం తెరుచుకొని 3వ అధ్యాయము అలాగా ఉంచుకొని మత్తయి సువార్త తీయండి. యెషయా గ్రంథము తెరిచి అలా ఉంచి మత్తయి సువార్త తీయండి. మనము కొద్దిసేపు యెషయా గ్రంథం మీదనే కొన్ని తలంపులు మనం తెలుసుకుందామండి. యెషయా గ్రంథం పైన వాక్స తలంపులు అని ఎందుకు అంటున్నానంటే, ఇది చాలా పెద్ద గ్రంథము, పెద్ద ప్రవక్త చెప్పింది. ఇవి సామాన్యమైనవి కావు. కాబట్టి నేను ఇందులో ఉన్న వాక్యం అంతా ఇవ్వలేకపోతున్నానని ఏదో కొన్ని తలంపులు అని చెప్తూ ఉన్నాను అన్నమాట. తలంపులు అంటే జ్ఞాపం చేసుకుంటున్నాము అని అర్థం. కాబట్టి మీరు ఇంకా ధ్యానిస్తే, ఇంకా మీరు బాగా చదువుకుంటే మీకు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో లోతైన మర్మములు బోధించవచ్చు. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులు నెల్లను స్వస్థతపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరింది. యెషయా గ్రంథంలో చాలా సంగతులు నెరవేరినవి, నెరవేరబోతున్నవి. కాబట్టి ప్రభువునందు మన కొరకు మన పాప అపరాధములు బలహీనతలు తొలగించేవన్నీ కూడా నెరవేరినవి. అవన్నీ ఎవరు చెప్పినారు? యెషయా చెప్పినారు. యెషయా ఏం చెప్పినారు? ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కనును, అది నెరవేరింది. ఇదిగో మన బలహీనతలు వహించుకొనున్న 53వ అధ్యాయంలో చెప్పిన మాట నెరవేరింది. ఆయన సజీవుడని చెప్పిన మాట నెరవేరినది. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రును, పెద్దలను, పంచాదశీధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రులను, ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదాలో నుండి తీసివేయును. మనము ఇందులో ఎవరెవరిని చూసుకుంటూ వచ్చామండి? శూరులను, యోధులను, నిన్నటి వారమున న్యాయాధిపతులను మనం చూసుకుంటూ వచ్చినాము. అపోస్తలులు 13:20లో మనం జ్ఞాపకం చేసుకున్నాము. న్యాయాధిపతులను ఆయన సమూయేలు వారికి ఇచ్చాడు. కానీ ఆ న్యాయాధిపతులు వేరు, ఉజ్జియా రాజు కాలములో ఉన్న న్యాయాధిపతులు వేరు. ఉజ్జియా కాలములో ఉన్న న్యాయాధిపతులు రాజుకి ఆలోచనకర్తలు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు, బుధవారం బైబిల్ స్టడీ చేస్తున్నాము. ఆ న్యాయాధిపతులు ఇశ్రాయేలు గోత్రాలలో ఉన్నటువంటి ముఖ్యులు, నాయకులు. 12 గోత్రాల్లో ముఖ్యమైన నాయకులు వాళ్ళు. ఆ న్యాయాధిపతులు వేరు. అరే స్విచ్ బంద్ చేయి. కాబట్టి ఇక్కడ ఉజ్జియా రాజు కాలములో ఉన్న న్యాయాధిపతులను తీసివేస్తానని చెప్పిన మాట నిన్నటి ప్రభు దినమైన ఆదివారం మనం ధ్యానించినాం. మన ప్రభువే నిజమైన మనకు న్యాయాధిపతి. ఆయన ఆలోచన చొప్పున నడిస్తే మనము సిగ్గు పడమని నిన్నటి వారాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు చూడండి 3వ వచనం. సోదెగాండ్రును, పెద్దలను, అంటే శతాధిపతులు మాట వీళ్ళు ఒక గుంపు, ఘనత వహించిన వారు ఒక గుంపు, మంత్రులను వీళ్ళు ఒక గుంపు, శిల్పశాస్త్రులను, శాస్త్రములు ఎరిగిన మాంత్రికులు వీళ్ళు ఒక గుంపు. వీళ్ళందరూ పాపమునకు హేతువుగా ఉన్నారు. వీరిని బట్టి యెరూషలేమును యూదాను శిక్షించబోతున్నాను. వీరిని యెరూషలేములో నుండి, యూదాలో నుండి
తీసివేస్తాను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ముందుగా ప్రవశించిన రీతిగా జరుగుతూ వచ్చింది. మనము యెషయా కాలంలో ఉజ్జియా రాజు దగ్గర యెషయా ఎలా ప్రవచనాలు చెప్పినాడో ఉజ్జియా రాజుకు సూర్యుల అవసరం, యోధుల అవసరం, న్యాయాధిపతుల అవసరం, వీళ్ళందరూ అవసరమే. కానీ అక్కడ దేవుణ్ణి ఘనపరచని సూర్యులు, దేవుని మహిమపరచని యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు అవసరము లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభువుని ఎరిగిన వారు కొందరుంటుండగా ప్రభువుని ఎరగని వారు కూడా ఇందులో ఉన్నారు. 2-3 వచనాల్లో ఎవరెవరు ఉన్నారండి? ఎవరెవరు ఉండకూడదండి? సూర్యులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, మంచిదే. ప్రవక్తలు చూడండి, అక్కడ 2వ వచనం చివరిలో ఎవరున్నారమ్మా? ప్రవక్తల పక్కన ఎవరున్నారు? సోది గాండ్రు. అసలు ఉండొచ్చా? ఇశ్రాయేలు ప్రజలకి దేవుని ప్రవక్తలే అవసరం, కానీ సోది చెప్పేవాళ్ళు ఎందుకు? అందుకు దేవుడు ఏమంటున్నాడు? నీలోనున్న వీరిని తీసేస్తాను అంటున్నాడు. సంఘము దేవునికి చిహ్నం, దేవుని శక్తికి చిహ్నం. సంఘమును గురించి ప్రభు ఏమని చెప్పినారంటే, ఈ బండ మీద నా సంఘము కట్టెదను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవని చెప్పాడు. సంఘము శక్తివంతమైంది. సంఘములో శక్తివంతమైన మనుషులు ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాము, బర్నబా లాంటి యోధులు అవసరమని. ఎవరు ఉండకూడదని ఆయన తీసేశాడండి? అననీయ సప్తీరాలు. మనం నేర్చుకున్నాం. ఎందుకు? వాళ్ళు ఎవరిని మోసం చేశారు? వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్మను మోసం చేసిన వారిని ఏం చేశాడు? ఆ సంఘములో ఉండకూడదని ఆయన తీసివేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు దేవుని ప్రజలలో ఆయన సంఘములో ఎవరు ఉండకూడదు చెప్పండి? సోదు చెప్పేవారు ఉండకూడదు. ఎవరు ఈ సోది చెప్పేవాళ్ళు? ఇంటలేదు ఎవరో ఈ సోది చెప్పేవాళ్ళు. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, మాట్లాడి మా అబ్బాయికి ఏదో సీటు చెప్పింది. ఆ సీటు ఎంత ట్రై చేసినా దొరకలేదట. మీ ప్రార్థన చేసి మాకు ఏదైనా చెప్పండి, దొరుకుతుందంటారా? మీరు ప్రార్థన చేసి మాకు చెప్పండి, మా అబ్బాయికి సీటు దొరుకుతుందంటారా అంటే మా చెప్పండి. ఎవరో వీళ్ళో సోది చెప్పేవాళ్ళు. అందుకనే వీళ్ళకి అమ్మగారని అయ్యగారని పేరు పెడుతున్నారు. క్రైస్తవ్యంలో అమ్మగారు అయ్యగారు లేరు. మనకి అన్నయ్య ఆయన, మన తండ్రి ఆయన, మనమందరమును సహోదరులం. చెప్పండి, క్రైస్తవ్యంలో సోదిగాడులు ఉంటారా లేరా బాబు? మీరు చెప్పండి, మీకు ఎక్కడైనా కనపడుతున్నారా? అందుకనే నేను చెప్తాను, సోదులు చెప్పే అలవాటు, సోదులు చెప్పడానికి మనం లేవు. సోదుగాండ్రులం కాదు మనం. వాక్యాన్ని బోధించే వాక్య సేవకులం అంతే. వాక్యాన్ని బోధించాలి. ఆయన నడిపించువాడై ఉన్నాడు. సోదిగాండ్రులు మొదలగు వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తాను అంటున్నాడు. దేవుని ప్రజలు ఎలాంటి వారు ఉండటానికి వీరిని తీసివేయాలంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 5-8 వచనాలు. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఎవరి వెలుగులోనండి? యెహోవా వెలుగులో నడుచుకోవాలి. యాకోబు వంశముగి జనులు ఏం చేస్తున్నారు? తూర్పు నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. తూర్పు జనులు సాంప్రదాయాలు ఎవరిలోకి వచ్చేసినాయి? ఇశ్రాయేలీయులలోనికి వచ్చేసినాయి యెషయా కాలంలో. కాబట్టి నిండుకొని ఉన్నారట. వారు ఫిలిష్తీయుల వలె ఏం చేస్తారండి? మంత్రప్రయోగము చెయ్యదురు. సోదిగాండ్రులతో సహవాసం అదే. ఫిలిష్తీయుల వలె ఇశ్రాయేలీయుల ప్రజలు మంత్రాలు ప్రయోగాలు నేర్చుకున్నారట.
మంత్రప్రయోగము చేయుదురని రాసినారండి. అందుకు నీలోనున్న సోదుగాండ్రులను నేను తొలగిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు మీరు పాపం చేస్తున్నారు? ఆ పాపాన్ని కూడా మనం వివరంగా ఆలోచన చేద్దాం. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు. అన్యులతో ఎవరితో సహవాసం మనము దేవునితోనూ దేవుని కుమారుడితోనూ ఆయన బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉండాలి. వీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని, ప్రవక్త అంటున్నాడు, నీవు వారిని విసర్శించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సాంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి ఏం చేస్తారండి? ఎట్లా అండి? ఇట్లా ఎట్లా 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 ఎక్కడి నుంచి వచ్చింది? మెసొపొటేమియాలోంచి వచ్చింది ఈ ఆచారాలు. కాటా తూసేటప్పుడు ఆ దండికి ఇట్లా ఇట్లా అనేవారు మా ఫాదర్. నన్ను అలా అనొద్దు, ఆ దండికి నమస్కరించొద్దు, యేసు ప్రభుకి నమస్కరించు అనేవాడిని. అరే నీకు అన్నీ, నువ్వు పెద్ద బోధకుడు అయిపోయావు, నువ్వు పెద్ద ప్రసంగికుడు అయిపోయావు అని తిట్టి ఇలాంటివే చెప్తావు అన్నీ అన్నాడు మా ఫాదర్. అన్న తర్వాత బైబిల్ తీసి చూపించాను, నిజమే అన్నాడు. అప్పుడు దండికి, కాటా ధాన్యం చూసే దండికి నమస్కారం చేయటం మానేసినాడు. చేతి వేలికి మొక్కటం మానేసినాడు. మార్పు ఉండాలి. ఆ ఆచారాలు ఎవరు చేసేవి? ఫిలిష్తీయులు చేసేవి. ఇప్పుడు వారు అలా చేసంట వారి దేశాల్లో ఏమున్నాయమ్మా? ఆ దేశంలో ఏమున్నాయమ్మా? గుర్రాలు ఉన్నాయట, వెండి ఉందంట, బంగారం ఉందంట. వారు ఎలా కనపడుతున్నారు? ఇశ్రాయేలులకు అభివృద్ధి పొందిన వారుగా కనబడుతున్నారు. ఇప్పుడు అదే కదండి, పాస్టర్ ఇల్లు కట్టావా? అభివృద్ధి లేదంటే నీ దేవుడిని నిన్ను ఆశీర్వదించలేదు. అయ్యి బాబు, దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఏం కారం మీద? ఆ కారు మీద వచ్చాడట పాస్టర్ గారు. 15-20 లక్షల ఖరీదైన కారుతోటి వచ్చారన్నమాట. వెనకాల ఉన్నాయి ఏంటో తెలవు. అది ఆశీర్వాదమా? అది ఆశీర్వాదమా? ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే గుండ్రంగా తయారవుతారు బాగా. చెప్పండి, అది నిజంగా బలిపేనా, జబ్బు బలుపా? అర్థమవుతుందంటే జబ్బుతో కూడా కొందరు ఎలా అవుతారండి? ఉబ్బుగా కనపడతారు కదమ్మా. అది జబ్బే కానీ నిజమైన శరీరము కాదు. అప్పు జబ్బే ఏమండి? అప్పే. సొంత డబ్బు ఇదే కావాలి మనకి. అందుకనే ఫైనాన్స్ మీద ఏసీలు, మోటార్ సైకిళ్ళు, కారులు వద్దు. ఈ సొంత డబ్బు ఉన్నదే కావాలి. నీ సొంతంగా సంపాదించుకున్న నీ ఇంటిలో వస్తువులు ఉండాలి. అయ్యో ఆవిడేమో మెడ చుట్టూ అంత పెట్టింది, జబ్బ చుట్టూ అంత పెట్టింది, నడుం చుట్టూ అంత పెట్టింది, నాకు లేకపోతే ఎలాగా? ప్రయాణంలో వెళ్ళినప్పుడు చిన్న చూపు చూస్తారు కదండి. అందరూ ఆవిడంగా చూస్తారా? ఇంకెవరను చూస్తలేదు. అంటే అందరు చూపు నీ మీద పడటానికి బంగారం కావాలా? అందరు చూపు నీ మీద పడటానికి విలువైన అదేంటంటారండి, పట్టు చీర కావాలా? 150, 200, 300 రూపాయల చీర అవసరం లేదు మాట అయితే. కాబట్టి వారు ఎలా ఉన్నారు? ఫిలిష్తీయులు ఎలా ఉన్నారు? చక్కగా వెండితో బంగారంతో గుర్రాలతో ఉన్నారటండి. ఆ రోజుల్లో గుర్రాల ఆస్తి. ఆ రోజుల్లో ఎంత గుర్రాలుంటే, ఎంతమంది సైన్యం ఉంటే అంత బలం. వారు అలా ఉన్నందుకంట ఇశ్రాయేలు కూడా సోదులు చెప్పించుకుంటూ మంత్రాజ్యులతో సహవాసం చేస్తూ యెషయా కాలంలో మారిపోయారు. మేమండి మంత్రాల దగ్గరికి వెళ్తున్నాం ఏంటండి? పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ పాస్టర్ అమ్మే పెద్ద సోదామే. ఇలా సోది చెప్తున్నారని నేను చోటకి వెళ్ళాను. అమ్మా ఏం చేస్తున్నారు? వచ్చేటప్పుడు నీ సైకిల్ ప్యాచ్ అడిపోయింది అంది. అవునమ్మా నా సైకిల్ ప్యాచ్ అడిపోయింది, మీ ఆయన వచ్చేసాడు అన్నాను. పాస్టర్ గారికి అన్నీ తెలుసు,
ఈ పాస్టర్ గారికి నువ్వేం చెప్పకు అన్నాడు. చాలామందికి చెప్పింది, బోళ్ళంత డబ్బు సంపాదించింది, చివరికి వచ్చేటప్పటికి క్యాన్సర్ వ్యాధితోటి చనిపోయింది. అందరూ చనిపోతారు, బహుశా నేనే చనిపోతే వాళ్ళు చనిపోతానేమో, కానీ అది కాదు. అందరినీ నరకానికి పంపేసి ఆమె కూడా నరకానికి సోది చెప్పి వెళ్ళిపోయింది. సోదులు మానండి, సోదుల దగ్గరికి వెళ్ళవద్దు. ఇప్పుడు రండి, మీకు చెప్తాను. లేవియా 19వ అధ్యాయంలోనికి రండి. లేవియా కాండము 19వ అధ్యాయంలో ఆ కాలం మందు మోసే వారితో ఏమని చెప్పించినాడో చూడండి. 19:30 చూడండి. 30 19:30 నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలమును మన్నించవలెను, నేను యెహోవాను. కర్ణపిశాచ గలవారి దగ్గరికి పోకూడదు. ఆ కాలంలోనే వారికి చెప్పినాడు, కర్ణపిశాచి గలవారి దగ్గరకు మీరు పోకూడదు, సోదుగాండ్రును వెతికి వారి వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో వార్నింగ్, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను. ఎంత స్ట్రాంగ్ హెచ్చరికిస్తున్నాడు చూడండి. 20వ అధ్యాయం 6వ వచనం చూడండి ఇక్కడే. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదుగాండ్రుతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధునై ప్రజలలో నుండి వానిని కొట్టివేస్తాను. అర్థమైందండి? సోది చెప్పే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, సోది చెప్పే పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే నిజంగా సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళినా, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా, బైబిల్ కలిగి ఉండి ప్రభువుని నమ్ముకుని వెళ్తే దేవుడు ఏం చేస్తానని ముందే చెప్పాడంటే, నేను మీకు విరోధిని, మీరు నా సన్నిధిని మన్నించాలి. ఈ సంఘాన్ని ఏం చేయాలా? ఇది మన్నించాలా. అంటే అక్కడికి వెళితే ఇది ఏమైనట్టు, దీన్ని ఏం చేసినట్టు? అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు అన్నట్టు బొట్టు పెట్టుకుంటాక లేదని మేము చర్చికి వెళ్తాము అంటున్నారు వీళ్ళు. అయితే పర్లేదమ్మా, మీరు లోపల కట్టేసుకోండి, దేనికో దాన్ని కట్టేసుకోండి, తాయిత్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళని మంత్రగాలతో చెప్తున్నారండి. నాకు తెలుసు, మంత్రగాడు చెప్పాడు నాకు, నువ్వైతే మారేవరా, ఇలాగన్నాడు, నువ్వైతే మారేవరా, అందరూ నీ వాళ్ళే వస్తారా నా దగ్గరికి అన్నాడు. అర్థమైందండి? 15 ఏళ్ళ కిందట అన్నమాట. అందరూ నీ సంఘానికి, మీ సంఘం, మీ దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళే నా దగ్గరికి వస్తారు అని చెప్పాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడంలో ముందు చెప్పిన మాట ప్రకారంగా దేవుని సన్నిధిని అవమానపరచటం. ఆయన ఏమన్నా, నేను మీ దేవుడైన యెహోవాని, రోషం గలవాడిని అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీకు విరోధిని అన్నాడు. 27 చూడండి, ఇందులోనే 20వ అధ్యాయం లేవియా కాండం 27 చూడండి. పురుషుని అందేమి, స్త్రీ అందేమి, కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే. అది దేవుడు వాళ్ళని అలాగే హెచ్చరించినాడు. ఎందుకనగా ఐగుప్తులో నుండి వీరిని నడిపించినప్పుడు, వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళినప్పుడు, వాగ్దాన దేశంలో వీళ్ళు వెళ్ళకముందు ఆయా ఆచారాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి వీరిలో ఎవరైనా అలాంటి వారు తయారవ్వకూడదు, అలాంటి వారు ఉండకూడదు. ఇలాంటి శిక్ష ఆయన పెట్టినాడండి. దేవుని న్యాయ విధికి ఇది విఘాతము కల్పించేదిగా ఈ సోదులు, ఈ మంత్రాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు వీరిని శిక్షిస్తానని చెప్పి ఉన్నాడండి. ద్వితోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితోపదేశ కాండం అండి 18వ అధ్యాయం అండి 9వ వచనం చూడండి. 9వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తరువాత ఆ జనులు హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకోకూడదు. అహాబు కాలములో ఇశ్రాయేలీయులు ఆ హేయమైన కృత్యములు నేర్చుకున్నారు. కాబట్టి
ప్రవక్తలతో బలంగా సోదుగాండ్రులు ఉన్నారు. యెషయా 3:2 రెండు దగ్గరగా ఉన్నాయి కదండి. ప్రవక్తలు సోదుగాండ్రులు. ఆలోచించండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నీలోనున్న యెరూషలేమా, నీలో ఉన్న సోదుగాండ్రులను, నీలో ఉన్నటువంటి మంత్రజ్ఞులను నేను తీసివేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు చేసినట్లుగా వారు చేసిన కృత్యములు ఇశ్రాయేలులు యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, యెహోవా వాక్కును అనుసరించకుండా, యెహోవా న్యాయ విధులు అనుసరించకుండా వారు చేసినట్లుగా వీరును నేర్చుకోవటము మొదలుపెట్టినారని. 10వ వచనం చూడండి. 10వ వచనం, తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు చోదుగాండ్రినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగవానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలుకునినైనను కర్ణపిశాసు నడుగువానినైనను, ఆ మాట చూడండి, కర్ణపిశాసిని నడుగువానినైనను దయ్యముల యుద్ధ విచారము చేయువానినైనను మీ మధ్య ఉండనీయకుడి. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు ఏయుడు, పవిత్రుడు కాదు, యెహోవాకు ఏయుడు. ఆ హేయులైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండో అని చెప్తున్నాడు. ఆ తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువయి ఉండవలేను, ఆ హేయ క్రియలను చేయకూడదు అని చెప్పి అంటున్నాడు. నీవు స్వాధీనపరుచుకొని పోవు జనులు మేఘ శకునములను చెప్పువారు మాట, సోదుగాండ్రు మాట వారు విందురు, నువ్వు వినకూడదు. వాడు వింటారు, నువ్వు వినకూడదు. యెషయా కాలం వచ్చేటప్పటికి వారు సోదుగాండ్రు మాటే వినటము ప్రారంభించారు. అందుకనే మీలోనున్న వీరినందరినీ తీసేస్తాను, పాపమునకు శిక్ష విధిస్తాను అని దేవుడు గట్టిగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగ చెయ్యనీయడు. అయ్యారు, అర్థమైందండి? అసలైన బోధ ఇది, సత్యం ఇది. ఒక ఆయన ఎప్పుడో కనబడ్డాడులే, నువ్వు ఇలా చేయటం ఏంటి అయ్యా అన్నాను నేను. అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, నేను తాయి తమ్ముతున్నానని నువ్వేమి తెలివి తక్కువ అని అనుకోకు నన్ను. ఎవరైనా పాస్టర్గా తాయి తమ్ముతున్నాడు, నేను తెలివి తక్కువ అనుకోకు. ఈ తాయిత్తుల కోసం అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్లకుండా నేనే తాయిత్తు తయారు చేయించాను అన్నాడు. ఏంటి తయారు అన్నాను. తాయిత్తులో వాడు మంత్రం పెడతాడు, తాయిత్తులో నేను వాక్యం పెట్టాను. లోపల ఏముందండి? తాయిత్తు గొట్టంలో ఏముందండి? వాక్యం పెట్టాడట. ఎంత దుర్మార్గుడో చూడండి. తెలివితో కూడా బుద్ధి లేనివాడా, వాక్యం ఎరగనివాడు. ఈ మాటలని ఇంత బలంగా ఉంటే సోదుగాని దగ్గరికి వెళ్లకుండా ఈడే తాయిత్తు చేసి ఇచ్చే అంటే దేవునికే తెలివితేటలు నేర్పేవాడు మాట ఇటు అంటే ఈ పాస్టర్ కదండి. అందుకని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడుంటారు జనాలు? ఎక్కడ పీనుగుంటుందో, జీవము లేని ప్రసంగం ఎక్కడ ఉంటుందో అక్కడే జనులు పోగొడతారు. సేవకునికి సంఘానికి బంధం ఏంటి అమ్మా? బంధం ఏంటి చెప్పండి? ఆత్మీయ బంధం. ఇక్కడ గొర్రెలు ఉన్నట్టు, గొర్రెలకు ఒక కాపరి ఉన్నట్టు, అంతే కదయ్యా. ఆ గొర్రెల్ని మేపుతున్నాడు, పాలు పితుకుతూ ఉన్నాడు, చూడు కడుతుంటుంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు, మరలా మేపుతున్నాడు, మళ్ళీ చూడు కడుతున్నాయి, మళ్ళీ పిల్లల్ని పెంచుతున్నాడు. గతంలో 15 మేకలు 15 గొర్రెలు ఉంటుండగా 30, 40, 50, 100, 200 అయిపోతున్నాయి అంతే. ఆయన ఏమన్నాడంటే, ఒకటి, నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఇక్కడ ఉన్నవారందరూ దేవుని గొర్రెలుగా ఉన్నారు. ఆలోచించండి, ఇది ఒక కుటుంబంగా భావించాలి.
ఇప్పుడు నేను మీటింగ్ పెడతాను ఎక్కడో రోడ్డు మీద. ఆ మీటింగులో గురించి ఎవరో ఏదో చెప్పారండి. చెప్తే ఈ మీటింగ్కి వెళ్తే గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని ఎవరో చెప్పారు. వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, ఆ ప్రార్థనలో ఏకీవించినారు. లేకపోతే ఇతను కూడా అతను వాళ్ళ నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసేసాడు. వాళ్ళు కానుకలో ఉండేసేసారు, ఆ డబ్బులు వేసేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఏదైనా ఆత్మీయ బంధం ఉందంటారా? వచ్చినోడు ఎవరో ఈ పాస్టర్కి తెలదు. అసలు ఆ పాస్టర్ బతికేంటో వీళ్ళకి కూడా తెలదు. పక్కోడు చెప్తుంటాడు అనమాట, అబ్బో పాస్టర్ గారు అంటే దైవ సంభూతుడు, అతను మాట అంటే మాటే, అతను ప్రార్థన చేశాడంటే జరిగిపోతుంది. మాయలో పడిపోతుంది. కాబట్టి నిజమైన సత్యం చెప్పి ప్రభు దగ్గరికి నడిపించాలి తప్ప అబద్ధాలు చెప్పి నడిపించటము తప్పు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగా చేయనీయడు. పాస్టర్ గారు మీరు చూచి చూడనట్టుగా ఉండాలండి. చూచి చూడనట్టుగా ఉంటే నేను ఎవరి శిష్యుణ్ణి? అపవాది శిష్యుడిని అవుతాను. నా దేవుడు రోసము కలిగిన దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం మీ అందరికీ తెలిసిన మాటే. అపోస్తులైన పౌలు ప్రార్థనా స్థలానికి వెళ్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్నది కనపడుతుంది. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా హుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యాజమానులకు ఏం కలిగిందండి? బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చెప్పుచుండెను. గనుక పౌలు వెకులు పడి దానివైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యములతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక గొడవ ఏమైంది అక్కడ? వందనాలమ్మ. గొడవ ఏమైంది? ఇప్పటి వరకు సోది చెప్పుట వలన తమ యాజమానులకి బోళ్ళంత లాభము వస్తుంది. ఈయన ప్రార్థన స్థలానికి వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ప్రతిసారి ఆమె ఏమంటుందంట? ఆమెలో ఉన్న దెయ్యం ఏమంటుంది? ఇదిగో ఈ వీరు దేవుని సర్వోన్నతిని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? దెయ్యం చెప్తుంది. దెయ్యం సర్వోన్నతిని దాసులని అంటుందండి. బైబిల్ చెప్తుంది, బైబిల్లో వాక్యాలు చెప్తుంది అని సహనం ఇదే. దానికి యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట చెప్పినాడు. అక్కడికి వెళ్తలేదు మనం. అర్థమవుతుందండి. దెయ్యాలు కూడా బోధిస్తాయి. చాలామంది దెయ్యపు బోధల యందు భ్రష్టులవుతారని పౌలు తిమోతి 4వ అధ్యాయంలో చెప్పినాడు. కాబట్టి సోది చెప్పే ఈ చిన్నదాన్ని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? యేసు నామమున ఈమెను వదిలిపొమ్మని చెప్పగానే ఆ సోదు చెప్పే పుతోననే దెయ్యం, ఏ దెయ్యం అండి? పుతోననే దెయ్యం ఆమెను, ఆ చిన్నదాన్ని విదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి మామూలు రిక్తురాలుగా మారిపోయింది. ఇప్పుడు సోదు రాట్లా, సోది చెప్పడం లేదు. కాబట్టి ఈ సోదు చెప్పించుకునే యాజమానులు పౌలుని శిలను పట్టుకుని కొట్టినారండి, బంధించినారండి, చెరసాలకు అప్పచెప్పినారండి, దెబ్బలు తిన్నారండి. జైల్లో పెడితే జైలు అధికారు కూడా రక్షణలోనికి వచ్చినారు. ఇది సోది చెప్పేవాళ్ళు మన మధ్యన ఉండటానికి వీరలేదు. సోదు చెప్పేవారు సోదు చెప్పినట్లుగా కాకుండా పాస్టర్ ముసుగులో వచ్చేవారు ఉన్నారు. జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఇంకా చెప్పుకుందామా? ముగించేద్దామా? ఇంకొక మాట చెప్పుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో పెద్దలు అన్నారు. అనగా వీరిని నాయకులు కూడా అనొచ్చుమాట. ఈ పెద్దలు ప్రజలను ఏం చేస్తున్నారంటే త్రోవ తప్పిస్తున్నారండి. పెద్దలు ప్రజలను త్రోవలో ఉంచాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న యేసు ప్రభు మాట త్రోవ, దేవుని మాట త్రోవ, దేవుని మాటలో ఉంచాలి.
వీళ్ళు ఏమని సలహాలు ఇస్తున్నారు? అమ్మా ఇప్పుడు మీకు చెప్తాను వినండి, తప్పనిసరిగా మీకు చెప్తూ వస్తున్నాను, మీలో మార్పు కనపడటం లేదు, జాగ్రత్త. ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి రహస్య పెద్దలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు చెప్పండి, మీరే చెప్పండి. 3వ నెల ఇంకా రాలేదు, చేస్తే 1 నెల అయినా చేయాలి, 2వ నెల ఏమీని ఇప్పుడు ఇంట్లో ఎవరు చనిపోయారండి, నెలలోనే చేయాలంట ఏదైనా చేసినా. అందుకనంటే 2వ నెల వస్తానంట పరామర్శించటానికి. అంటే దేవుడు నమ్ముకోలేదా? పెద్దలు చెప్తున్నారంట, పెద్దలు చెప్తున్నారంట. ఎంత స్ట్రాంగ్ అంటే, ఇగో మేము ఇలా నిలబడి వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి బైబిల్ బోధిస్తున్నదేమో ఇక్కడి నుంచేమో ఈ చెవిరంపడేటే ఈ చెవిరంపడి ఇలాగా విడిచిపెట్టేస్తారు. ఎవరి మాటలు శిరస వహిస్తున్నారు చెప్పాలి? ఎవరి మాటలు ఆచా తూచా తప్పకుండా చేస్తున్నారు. అమ్మా ఇలాంటి పెద్దలు, నువ్వు ఇంకా ఇలాంటి పెద్దల మాటలు అంటే నువ్వు బైబిల్ పట్టుకోవటం వేస్ట్. ఇప్పుడు ఇంకొక మాట నేను చెప్తానేనండి. ఇప్పుడు మార్చి నెల వచ్చేస్తుంది కదమ్మా, మార్చి నెల వచ్చేటప్పటికంట శ్రమల దినాలంట. శ్రమల దినాలలో ఏమీ చేయకూడదంట. శ్రమల దినములు రాకముందంటే భస్మ బుధవారము రాకమునిపే అన్నీ చేసేయాలంట. భస్మ బుధవారము స్టార్ట్ అయిన కాడి నుండి మంచి శుక్రవారము, అలాగే దాన్ని ఏమంటారు మా ఆదివారం పునరుద్ధాన దినము, ఆదివారం అయ్యేంత వరకు కూడా ఏం చేయకూడదండి, తల్లో పూలు పెట్టుకోకూడదు, చుట్టాల ఇంటికి వెళ్ళకూడదు, చుట్టాలని తీసుకురాకూడదు. ఎవడని చచ్చిపోతే వాళ్ళని ఎక్కడికి ఒకరోజు తీసుకొచ్చి భోజనం పెట్టి ఏదో బట్టలు పెట్టి ఏదో పడుకోబెట్టి పంపుతుంటారు కదా, అది కూడా చేయకూడదు శ్రమల దినాల్లో. పెళ్ళిళ్ళు కూడా చేయకూడదు. ఇక శ్రమల దినాల్లో ఈ 40 రోజులో లేకపోతే 44 రోజులు వస్తాయో ఎవడైనా చస్తే ఆడికి సమాధి చేయకూడదు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా, పెద్దలు చెప్పారా? మరి దేవుని మీద అనుకున్నామా మనము, పెద్దల మీద అనుకున్నామా? అందుకని ఏమంటున్నాడు, నీలోనున్న పెద్దలను నేను తొలగించేస్తాను. యెషయా గ్రంథములోని ఆ మాటలు మీకు క్లారిటీగా ఒక మాట ఇచ్చి నేను మిమ్మల్ని విడిచిపెడతాను ఈరోజు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి. మొదటిగా 3వ వచనంలో ఏమనుంది? ఉంది కదా, 3వ అధ్యాయము 3వ చోదిగాండ్రును పెద్దలను అన్నారు. 3వ అధ్యాయములోనే 14వ వచనం చూడండి. అక్కడే యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను అది ఇప్పుడు ఈ పెద్దలు చెప్పేది బైబిల్ సంబంధంగా అంది, పాస్టర్కి చెప్పరు. పాస్టర్ ఏమంటారంటే మీరు పలానా రోజు వచ్చి ప్రార్థన చేయండి అంటున్నారు. అంటే ఎవరి మాట మీద ఈ మాట చేస్తున్నారు? నేను ఈ భావం ఎందుకు చెప్తున్నానంటే మనలో రూపాంతరము రావాలి. యెషయా గ్రంథంలో ఉన్న పెద్దలను నేను ఏం చేస్తామంటున్నాడు చెప్పండి, ఇంకంతే. ఉంచుతానంటున్నాడా, తీసేస్తానంటున్నాడా? పైగా ఏమన్నాడు? విమర్శింప వస్తున్నాను అన్నాడు. అమ్మ జాగ్రత్తగా ఈ మాట చెప్పి ముగించుకుందాం. ఎందుకు సోదిగాండ్రులను వీళ్ళందరినీ శిక్షిస్తానంటున్నాడంటే 14వ అధ్యాయం కింద మాట చూడండి. మీరే 14వ వచనం కింద, మీరే ద్రాక్ష తోటను తినివేశారు. ద్రాక్ష తోటను తినివేశారు. ద్రాక్ష తోట దానికి అర్థం ఇశ్రాయేలులను ఈ పెద్దలు ఏం చేశారండి? తినేశారు. ఇశ్రాయేలులను ఈ పెద్దలు తినేశారు. నా ద్రాక్ష తోటను మీరు పాడు చేశారు. అంటే ఐగుప్తు దేశములోంచి వచ్చి ఈ పాలు తేనెలు ప్రవశించి దేశములోనికి తీసుకొచ్చి నాటిన నా జనులను, వారిలో ఉన్న ఆచారాలను మీరే మార్చేశారు. కాబట్టి నేను వారిని విమర్శింప
వచ్చుచున్నాను, నేను వారిని విమర్శింప వచ్చుచున్నాను. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము. తొందరగా ముగించే మీద సిగ్నల్ ఎత్తాడు ఆడు. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం యెషయా చెప్పిన మాటే చూడండి. వారు ఏమని చెప్తున్నారు చూడండి. 7, 9 వచనాల్లో లేక 5వ వచనంలోంచి చూడండి. 5వ వచనంలోంచి మొదటి వచనం చూడండి. ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను పరిచయులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపరాచారములను అతిక్రమించుచున్నారని యేసుప్రభుని అడిగారట. అందుకైన మీరు మీ పారంపరాచార నిమిత్తం వెళ్ళిపోదాం. మీరు మీ పారంపరాచార నిమిత్తం ఏమేం చేశారు చెప్పండి? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారని ప్రశ్న వేశారు. దేవుని ఆజ్ఞ ముఖ్యం. పెద్దల పారంపరాచార నిమిత్తం దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారండి అంటే నేను ప్రతిదీ బైబిల్లో చూపించి చెప్తున్నాను లేదా? అయ్యారు ఉందా లేదా? లేకుండానే చెప్తే అబద్ధ బోధ చేసినట్టే. ప్రభు కాలంలో ఆ సందర్భం ఎత్తినారు. ఆ ఆచారాలు, ఆ పారంపరాచారాలు మీరు చేస్తూ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, జాగ్రత్త. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు అందరూ కూడా, ఈనాడు మనమును కూడా. మనము ఆ ప్రభువుని నమ్ముకున్నాము. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞనే పాటించాలి తప్ప లోకాచారాలు మనము చేయకూడదు. కాబట్టి ఇశ్రాయేలీయుల కాలంలో యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు ఆనాడు ఈనాడు కూడా వర్తిస్తాయి. యేసుక్రీస్తునందు ఆ వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి కానీ కాదన్నట్టుగా లేవు. ఇంకా లోతుగా చెప్పను, రేపు వారం చెప్తాను. మీరు వినండి, తలంపులని మీ మనసును పెట్టుకోండి. మనము ఆయన ఆచారాల్లో ఉండాలి, ఆయన ఆజ్ఞలో ఉండాలి. ఆ కల్వరినాథుడు ఈ వాక్యాన్ని మన హృదయములలో ఆయన నింపి దీవించును గాక. ఆమె